హృతిక్ ఎంట్రీ చేశారా? తారక్ స్పీచ్ విన్నారా? తారక్ అండ్ హృతిక్ లుక్స్ ఎలా ఉన్నాయి? ఆగస్ట్ 14 కోసం వాళ్ళు ఎంత వెయిట్ చేస్తున్నారో మనం కూడా అంతే వెయిట్ చేస్తున్నాంగా. ఇలా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు డిస్కషన్స్ షురూ చేశారు. వార్ 2 ఈవెంట్లో తారక్ అండ్ హృతిక్ ని చూసిన వాళ్ళు నయా జోష్తో కనిపిస్తున్నారు. ఈవెంట్ హైలైట్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా? ఎలా ఉంది ఆంబియన్స్ అంతా? రేపు సినిమా కూడా అలానే ఉంటుంది. థియేటర్లోంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు అయన్ ముఖర్జీ గారు తెలుగు ఆడియన్స్ కంటే తెలుగు డైరెక్టర్ ఇప్పుడు దాకా చూపించిన దానికంటే బాగా చూపించారు తారక్ అని అందరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు రేపు బయటికి వెళ్ళేటప్పుడు. అందుకే ఈ మిగతా అన్నిటి గురించి ఆలోచించకండి. ప్రాపర్ తెలుగు సినిమా మనం హృతిక్ గారిని తెలుగు ఇండస్ట్రీలోకి వెల్కమ్ చేస్తున్నాము. అది ఎంత గ్రాండ్గా వెల్కమ్ చేస్తున్నాం అనేది 14th మీరు చూపించాలి ఖచ్చితంగా. మీరు చెప్పినట్టు సినిమాని తీసుకొచ్చాం, గ్రాండ్గా ల్యాండ్ చేస్తున్నాం. ఇక మిగతా బాధ్యత అంతా మీదే, గుర్తుపెట్టుకోండి. మీ మీద వదిలేస్తున్నాం 14వ తారీఖు కోసం. నేను ఆయన మాట్లాడిందని తెలుగులో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను కొంచెం. Every day while making this movie over 2 years, trying to live up to the vision of the script, the movie, the entire team have been aware of the great responsibility of bringing Hritik sir and Tarak sir and their legacy together on screen. మీకు చాలా వరకు అర్థమయ్యే ఉంటుంది, నేను పెద్ద ఎక్కువ చెప్పక్కర్లా. కానీ హృతిక్ రోషన్ లాంటి ఒక నటుడిని, స్టార్ని, తారక్ లాంటి ఒక గొప్ప నటుడిని, స్టార్ని, ఇంత జర్నీ, ఇంత లెగసీ ఉన్నటువంటి ఇద్దరు గొప్ప వ్యక్తుల్ని కలిపి ఈ స్క్రిప్ట్లోకి తీసుకొచ్చి వాళ్ళని డైరెక్ట్ చేయడం అంటే చాలా పెద్ద బాధ్యత. ఆ బాధ్యతను, ఆ రెస్పాన్సిబిలిటీని నేను ఎవ్రీ డే వాళ్ళు దగ్గర పెట్టుకుని నిర్వర్తించాను. ఎందుకంటే ఈ కథ కూడా అంత డిమాండ్ చేసింది ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి పర్ఫార్మెన్సెస్ని. సో వాటన్నిటినీ నేను దృష్టిలో పెట్టుకుని ఒక్కరోజు కూడా రిలాక్స్ అవ్వకుండానే నేను కానీ నా టీం కానీ ఈ బాధ్యతని పూర్తిగా నిర్వర్తించాం. వార్ 2 మంచి ఏమంటారు దాన్ని, పండగని కొద్దిగా ముందే 21 కంటే వారం రోజుల ముందే తీసుకొచ్చి వినాయక చవితికి మరింత శోభ తెస్తుందని, ఈసారి పండల్స్ నిండా, గణేష్ పండల నిండా ఈ వార్ 2 పాటే మోగుతూ ఉంటుందని నాకు ఆల్రెడీ భవిష్యత్తు తెలుస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ అందరికీ ఎక్కువ ఆనందాన్ని ఇవ్వాలి ఈ సినిమా. అది మీకు ఇష్టమైనటువంటి తారక్ని దాదాపు దేవర తర్వాత ఇప్పటిదాకా చూడకుండా వెయిట్ చేస్తున్నారు. సో ఫైనలీ ద వెయిటింగ్ ఈజ్ ఓవర్. August 14th, let's meet in the theaters. హైదరాబాద్ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ దిస్ వార్మ్ వెల్కమ్. తారక్, నీకు అన్న, నాకు తమ్ముడు, వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ వీఆర్ అ ఫ్యామిలీ. Tarak and I started as co-stars and we ended up like brothers in real life. I want everyone to give me a promise today. Will you give me a promise? I want you to promise me that you will love my brother the same way forever. Because he deserves it. నిన్ను చూడాలని అనే ఒక చిత్రంతో నా కెరియర్ మొదలైంది. 25 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఆ మూవీ ఓపెనింగ్ సెరమనీకి వెళ్ళానో నా పక్కన నాన్నగారు, మా అమ్మగారు తప్ప ఎవరూ లేరు. మొదటగా నాకు గుర్తుండి, మరి ఇక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉండుంటాడు, ముజీబ్ అని ఆధోని నుంచి మొట్టమొదటిసారి ఒక అభిమాని కనిపించాడు నాకు. నేను ఆఫీస్ బయట, అది కూడా రెంటెడ్ ఆఫీసు, ఇల్లు ఎక్కడో మెహదీపట్నంలో ఉండింది, ఆ రెంటెడ్ ఆఫీస్ బయటకు వచ్చాను. ఏమో ఇతనే ఫస్ట్ వచ్చింది.
అక్కడ మొదలైన ఆ రోజు 25 సంవత్సరాలకి నాకు ఎనలేని సరిపోనంత ప్రేమ ఇచ్చే ఇంతమంది అభిమానులు దొరకడం నిజంగా ఇది పూర్వజన్మ సుకృతమే. దాదాపు నాది అయిన కెరియర్ ఆల్మోస్ట్ ఒకటేసారి మొదలైంది. అందుకే ఇద్దరం 25 ఇయర్స్ జరుపుకుంటున్నాం. ఆ కహునా ప్యారే చిత్రంలో ఆయన డ్యాన్స్ చూసి నా కంటికి మైకేల్ జాక్సన్ తప్ప ఎవరు ఆనేవాళ్ళు కాదండి. బట్ వెన్ ఐ సా హృతిక్ రోషన్ ఐ వెంట్ మ్యాడ్. ఆయన డ్యాన్స్ చూసి నేను కూడా ఎక్సెల్ అవ్వాలి అనే తాపత్రయం కలిగించిన ఆయనతో డ్యాన్స్ చేసినప్పుడు నేను హృతిక్ రోషన్ గారితో ఒకటే మాట అంటాను, హృతిక్ రోషన్ ఈజ్ ద గ్రేటెస్ట్ డాన్సర్ ఆఫ్ అవర్ కంట్రీ. మీకు నేను గొప్ప డాన్సర్ అని మీకు నచ్చుతుంది, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. కానీ మనకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీ పద్ధతి మీది, నా పద్ధతి నాది. నేను ఇలాగే ఉంటాను, మీరు అలాగే ఉండండి. మీ అందరికీ వార్ 2 ఏమవుద్దో తెలియదేమో. ప్రతిసారి ఒకటెత్తుతాను, ఈసారి 2 ఎత్తాను. ఏం పర్లేదు, ఎవరెన్ని మాట్లాడుకున్నా బొమ్మ అద్దిరిపోయింది.